అల్వాల్ మచ్చబొల్లారం శక్తి గణేష్లో 43 లక్షల రూపాయలతో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల కోసం ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్ గౌడ్, వెంకట్, స్వామి మరియు కాలనీవాసులు సంతోష్ రెడ్డి, వంశీధర్రావు మరియు కాలనీవాసులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చూడు రాదన్నా మంగరా చూడు సిననా చూడు రాదనా సామాన్ చూడు విజయ్ క్లారిటీ వచ్చింది. అన్న సపరేట్ మనం ఇప్పుడే అట్లా బాగుంది. మేము లేవా మా తాను లేవా చాలా అందరికి తెలిపి అన్న తీసుకో రాజనా అన్నా కొంచెం పక్క ఇట్లా రాజనా జితనా లడ్డు తిన్నా కదా చూడు बोलो वाराही माता की जय, बोलो वाराही माता की जय, बोलो ओ ఈ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు ఈ టెంపుల్ నుండి అక్కడి వరకు ఉంది, 500 మీటర్ల వరకు రావచ్చు అని అన్నారు. సో మా కాలనీకి రెండే ప్రధానమైన రోడ్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ రోడ్ ఉన్నది, ఈ రోడ్ కాక పక్క రోడ్ ఒకటి. ఈ 3 రోడ్లు మాకు చేస్తే కాలనీకి సంపూర్ణంగా మీరు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవి పూర్తి చేయాల్సిందిగా కార్పొరేటర్ గారిని సభాపూర్వకంగా వినవిస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ రోజున మన వరాహి టెంపుల్ ముందర మెయిన్ ఇక్కడ ఏంటంటే లక్షలాది కానీ వేలాది మంది వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి. ఈ మధ్యలో ఈ 2 ఇయర్స్లో బాగా ఫేమస్ అయింది టెంపుల్. మరి జొన్నబండ అంటే కూడా మనది అల్వాల్లో హైయెస్ట్ పాయింట్. ఈ కొండన్నోళ్ళంతా అప్పుడు ఇక్కడ ఈ వడ్డర్ బస్తీ ఉండే, ఈ వడ్డర్ బస్తీకి కూడా అప్పుడు మేము రోడ్స్, డ్రైనేజెస్, బోర్స్ అవన్నీ పెట్టేయడం జరిగింది. ఈ రోడ్ కూడా అలాంగ్ ద మన హైటెన్షన్ రోడ్ నుండి లోపలికి తీసుకొచ్చి అక్కడ వరకు వేసాం లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. కానీ ఆ బీటీ రోడ్ వేసినందుకు వర్షకాలం అంతా ఈ రోడ్ అంతా పాడైపోయింది. కాలనీ వాసులు ఇవాళ 43-44 lakhs వర్త్ ఏదైతే ఇవాళ సీసీ రోడ్ మేము వేస్తున్నామో ఈ టెంపుల్ ఇంతవరకు వేసి మిగుతుందంతా అలాంగ్ ద మెయిన్ రోడ్ ఏమన్నా డెఫినెట్లీ వాళ్ళ కోరిక మేరకు ఆ రోడ్ కూడా కంప్లీట్ చేస్తాము. మరి లోపల కూడా కొన్ని రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ అంటున్నారు, ఆ రోడ్స్ కూడా
డెఫినెట్గా వితిన్ 2 to 3.5 monthsలో మా మైనంపల్లి గారిని ఇక్కడ తీసుకొస్తాం. కాలనీలో ఒక మీటింగ్ పెట్టి డెఫినెట్గా మీ వర్క్స్ అని కంప్లీట్ చేపిస్తాం.